హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడేస్ క్రేజీ టాపిక్. ఈ భూ ప్రపంచంలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు అవి చూసి అవాక్కవుతాం, మరికొన్నిసార్లు అయ్యో బాబోయ్ ఇది నిజమేనా, ఇలాంటి వింతలు కూడా జరుగుతాయా అంటూ ముక్కున వేలేస్తాం. ఇప్పుడు చెప్పుకోబోయే వింత ఇలాంటిదే. మరి దాని వయసు 123 సంవత్సరాలు, 6 భార్యలు, 10,000 పిల్లలు. ఇంత ఆయుష్ ఉన్న ఆ జీవి ఏమిటి? లెట్స్ వాచ్ టుడేస్ క్రేజీ టాపిక్. పిల్లలకు అనగనగా ఒక ముసలి కథ అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు నిజంగానే కళ్ళ ముందే ఉన్న ప్రపంచంలోనే వృద్ధురాలైన ముసలి కథను తెలుసుకుందాం. 1, 2, 3 ఏళ్ల వయసుతో ప్రపంచంలోనే అతిపెద్ద ముసలిగా రికార్డు పొందిన హెన్రీ కథ చాలా క్రేజీగా ఉంటుంది. ఈ హెన్రీకి 6 భార్యలు, 10,000 పిల్లలకు జన్మనిచ్చిన వృద్ధ ముసలి. చూడడానికి చిన్న బస్సు సైజులో ఉంటుంది. డిసెంబర్ 16వ తేదీన 1900 సంవత్సరంలో పుట్టింది. భయంకరమైన భారీ దంతాలతో వయసులో ఉన్నప్పుడు మనుషులను కూడా చంపుకు తినేది. దక్షిణాఫ్రికాలో స్కాట్బర్గ్లో ఉన్న ఈ క్రొకడైల్ పార్కులోనే ప్రస్తుత నివాసం. అయితే గతంలోనే ఇది నదులలో ఉండి మనుషులను చంపి తింటూ ఉండేది. దీనికి ఆ ఊరి ప్రజలు దీన్ని ఎలాగైనా చంపేయాలని క్రొకడైల్ హంటర్ హెన్రీ న్యూమాన్ని కలిశారు. కానీ హెన్రీ దాన్ని చంపకుండా బంధించాడు. అప్పటి నుండి దాని పేరు హెన్రీగా పిలుస్తున్నారు. ఈ జాతి మొసళ్ళు నైలు నదిలో జీవిస్తూ ఉంటాయి. ఈ మొసళ్ళు క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ప్రపంచంలోనే అరుదైన జీవిగా రికార్డు పొందింది. అయితే ప్రస్తుతం ఇది మనుషుల జోలికి వెళ్ళలేదని రూఢి చేశారు జూ నిర్వాహకులు. కేవలం హెన్రీని చూడడానికే పర్యాటకులు ఎక్కువ వస్తూ ఉంటారని జూ నిర్వాహకులు తెలియజేశారు. చూశారుగా, నిజంగా ఇప్పుడు చెప్పండి, మీరు నోటి మీద వేలేసుకున్నారా లేదా? నిజంగా ఇది ఒక ఐకానిక్ జీవి అని చెప్పొచ్చు. ఇంత క్రేజీ సాధించిన జీవి హెన్రీ ముసలి అని ముక్త కంఠంతో చెప్పవచ్చు. క్రేజీగా ఇది ఇవాల్టి క్రేజీ టాపిక్. మరొక క్రేజీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ క్రేజీ టాపిక్.